నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి అనువంశంగా మాకు సంప్రాప్తమైనది. దానికి ఆధారాలుగా మేము తాళపత్ర గ్రంథాలు ఎన్నో పొందుపరిచాం. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ విద్యను 10 మందికి తెలియచేయాలన్నదే నా సంకల్ప భావం. ఎందుకు అంటే ఆయుర్వేదం అంతరించిపోకుండా ఉండాలంటే అందరికీ తెలిసి ఉండాల మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి విజ్ఞానాన్ని తెలుసుకుంటారని తెలియచేస్తున్నాను. ఇటువంటి సమస్యలు మీలో ఎవరికైనా ఉంటే కూడా దీన్ని నిస్సందేహంగా తయారు చేసుకొని వాడుకోండి. తయారు చేసుకోలేము అన్న వాళ్ళకైతే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ఉందండి. వాట్సాప్ మూలకంగా మీకున్నటువంటి సమస్యను వాయిస్ రికార్డు కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైప్ చేసి పెట్టండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై పెడతాను. మీకున్నటువంటి సమస్యను మీరే పరిష్కరించుకుంటారని కోరుకుంటూ సెలవు. ఇక్కడ మీకు మొట్టమొదట నేను తెలియచేసేది ఏంటంటే చెవుపోటు. ఈ చెవిపోటు ఎందుకు వస్తుంది? శీతలం వల్ల వస్తుంది. చెవులో గువ్వని సౌండ్ రావటము, శబ్దాలు వచ్చినట్టు ఉండడము, గువ్విలి కట్టుకోవడము, వెనకడి శక్తి కోల్పోవడము, సీము కారడము, దురదగా ఉండడము, వీటి అన్నిటికీ కూడా చెక్కు పెట్టేటువంటి ఒక గొప్ప విజ్ఞానాన్ని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా దీనికి కావాల్సిన పదార్థాలలో మొట్టమొదటిది పేపరు పెన్నెత్తు రాసుకోండి. చక్కగా మీరే తయారు చేసుకోండి. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది జాగా. ఈ జాగని ఒకటి తీసుకొచ్చుకోండి. ఇది కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉంటుంది. ఈ విధంగా మచ్చలుగా గట్టిగా ఒక పొడుగుగా ఏపుగా కూడా పెరుగుతాయి. ఇంతే ఉండవు, దీనికంటే పొడుగ్గా కూడా ఉంటాయి. తెచ్చుకొని నిప్పుల మీద వేడి చేసి దీన్ని ఇలా పిండినట్టయితే వడదిప్పినట్టయితే రసం కారుతుంది. ఈ రసాన్ని ఒక 50 ml వరకు సేకరించుకోండి. మరొకటి మనకు వాము అండి. మన ఇంట్లో వాడుకునేటువంటి వామును ఒక చిటికెడు తీసి ఈ రసంలో వేసుకోండి. వేసుకున్నారు కదండి. ఇప్పుడు కావాల్సింది మొట్టమొదట చౌడు ఉప్పు. దీన్నే చౌడును నుంచి తీసినటువంటి ఉప్పు ఇది. ఈ చౌడు ఉప్పు కూడా ఒక చిటికుడు దీంట్లో వేసుకోండి. వేసుకున్నారు కదా. ఇంకా ప్రధానంగా కావాల్సింది ఇక్కడ చూడండి ముల్లంగి. ఎందుకంటే శీతలాన్ని శీతలముతోనే తీయాలి, ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి ఇది శీతల స్వభావం కలిగింది కాబట్టి చిన్న ముక్కలుగా కోసి దంచి రసం తీసుకోండి. బట్టలో పిండుకొని ఈ రసాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఈ కొద్దిగా రసం వేసి ఆ తర్వాత నీకు ప్రధానంగా ఈ శీతల తత్వంతో వచ్చినటువంటిది ఎటువంటి సమస్య అయినా గువ్వని సౌండ్ ఉంటుంది, సౌండ్ వచ్చినట్టు ఉంటుంది, దురద వేస్తుంది. ఇటువంటి సమస్యలకు ఖచ్చితంగా చెక్కు పెట్టాలంటే లోటస్ గడ్డ, దీన్నే తామర పువ్వు గడ్డ అంటాం. ఈ యొక్క తామర పువ్వులు కింద ఉన్నటువంటి గడ్డను తీసుకొని వచ్చి చిన్న ముక్కలుగా కోసి దంచి వస్త్రంలో పెట్టి పిండినట్లయితే రసం వస్తుందండి. ఈ రసాన్ని ఈ యొక్క దీంట్లోకి వేసి స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి నూగల నూనెను ఒక 50 గ్రాములు పోయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మీకు కమ్మ గంగిరేని అంటాం. ఈ గంగిరేని చెట్టు కూడా అంటే కమ్మ గంగిరేని అంటే మనకు సువాసనగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క ఆకును కూడా దీంట్లో వేసుకోవచ్చు. లేదు నేరుగా చెవులో కూడా వేసుకునే వాళ్ళం మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, సమస్యను మాత్రమే తీరుస్తాయి. పూర్వ విజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కనుక వీటిని అంతా పెట్టి ఒక స్టవ్ మీద ఉంచి చిన్న మంట పైన దీన్నే దీపాగ్ని అంటాం, బాగా కాల్చండి. ఈ యొక్క పదార్థాలు రసాలన్నీ కూడా ఇంకిపోయి తైలపాకం మాత్రం మిగిలేంత వరకు కాయించుకోవాలి. అలా కాయించుకున్నటువంటి ఇటువంటి తైలం ఇక్కడే చూడండి, ఇదే తైలం. ఈ తైలాన్ని మీరు ప్రతిరోజు కూడా చెవులో ఒక్కొక్క డ్రాపు, ఇటుపక్క ఒక డ్రాపు అటు ఒక పక్క ఒక డ్రాపు వేస్తూ వచ్చారంటే చెవులో దురద పెట్టడము, సీము కారుట, నొప్పి,
ప్రధానంగా ఈ యొక్క చెవిటి సమస్యల నుంచి పడేటటువంటి చెవు సమస్యలతో వచ్చేటువంటి ప్రతి దీనికి కూడా చెక్ పెట్టేయచ్చు. ఇలా ప్రతిదీ కూడా చెక్ పెట్టేసి మీకున్నటువంటి సమస్యను మీరే పరిగణించుకోండి. మాకు తయారు చేసుకునే చేత కాదండి, ఇవన్నీ మాకు దొరకవు, మేము ఉండేది సిటీలో ఉన్నాము, మాకు ఎట్టయినా మీరు అందజేయగలుగుతారంటే మా నుంచి తయారైనటువంటిది స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మాత్రమే, ఎందుకంటే అన్ని సందర్భాల్లో మేము ఫోన్ తీయలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి వాట్సాప్ మూలకంగా మాత్రమే మీకుంటున్నటువంటి సమస్యను వాయిస్ రికార్డ్ మూలకంగా తెలియచేయండి. మేము చూసిన వెంటనే మీకు దానికి రిప్లై పెడతాము. చక్కగా మీరు అక్కడే నుంచి డోర్ డెలివరీ ఉంటుంది. తెప్పించుకొని కూడా నేరుగా చెవులో వేసుకొని మీకున్నటువంటి సమస్యలు మీరే పరిగణించుకోవచ్చు. లేదండి మిమ్మల్ని మేము చూడాలా, దర్శించాలా, మీతో మాట్లాడాలా, నేరుగా వచ్చి కలవాలనుకునే వాళ్ళకు అక్కడే స్క్రోల్ అవుతున్నటువంటి అడ్రస్సు, మేము బెంగళూరులో ఉంటాము, ఇటుమడుగనే ఏరియాలో ఉంటాము, నేరుగా వచ్చి మమ్మల్ని సందర్శించి మీకున్నటువంటి సమస్యను వివరించి మందు పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.